టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో అందరూ కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు వీడియోస్ కోసం. చాలా లేట్ అయిపోయాయి అనమాట వీడియోస్. నేను ఫ్లైట్ జర్నీ వీడియో పెట్టిన తర్వాత కంటిన్యూగా వీడియోస్ పెడదాము అనుకున్నాను. బట్ ఆ 2 డేస్కి మా చిన్న మామయ్య గారు అయితే సడన్గా బ్రెయిన్ స్ట్రోక్తో అయితే చనిపోయారనమాట. ఇంకా పాప మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి 1 మంతే టైం ఉంటుంది బాగా వెళ్ళడానికి. ఆ 1 మంత్ టైంలో మాకు ఇంకా ఫోటోషూట్స్ అని, షాపింగ్స్ అని, బర్త్డే, తిరుపతి ట్రిప్ ఇలా అన్నీ కూడా 1 by 1 రావడం, కొంచెం కూడా రెస్ట్ లేకుండా అయితే వీడియోస్ ఎడిటింగ్కి టైం లేదనమాట. అండ్ వీడియోస్ ఎడిటింగ్ కూడా ఏంటంటే ఇక్కడ బాగా సమ్మర్ ఉంది కదా, ఫ్యాన్ లేకుండా ఒక రూమ్లో కూర్చొని ఎడిటింగ్ చేయడం అనేది కూడా చాలా ఇబ్బందిగా అయితే ఉంది. ఇంకా ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ముందు వీడియోలో మా 1 year పాపతో అయితే మేము జర్నీ ఎలా చేసామో ఏంటనైతే ఉంది. ఆ వీడియో ఎవరైనా చూడకపోయినట్లయితే కింద కామెంట్ బాక్స్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా మొత్తానికైతే హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాము. మేము వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30కి దిగాము. బట్ బయటికి రావడం 5:30 అయిందనమాట. ఎందుకంటే మా 3 చెక్-ఇన్ బ్యాగ్స్ కూడా మిస్ అయిపోయాయి. ఎందుకు ఏంటి అనేది అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇంకా మొత్తానికి మా వాళ్ళ దగ్గరికి వచ్చేసాం. ఫస్ట్ మావయ్యకి అయితే పాపని ఇచ్చేసాం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎవరిది ఎవరది? వెల్కమ్. రికార్డ్ కంట్రోల్ ఇక్కడ వచ్చేసి అయితే మా చిన్న బాబాయ్ ఫస్ట్ వాళ్ళని చూడగానే నాకు మా తాతయ్య గుర్తొచ్చాడు. తాతయ్య లేడు ఇప్పుడు ఇంటికి వెళ్తే అన్నట్లు తాతయ్య గుర్తొచ్చాడనమాట. తర్వాత వచ్చేసి మా ఆడపడుచు, మీకు అందరికీ తెలిసింది, తన ఛానల్లో కూడా ఈ వీడియో అయితే వస్తుంది. ఇంకా తన ఛానల్లో ఏంటంటే మా వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసి ఉంటుంది కదా, ఆ ఛానల్లో అన్ని డీటెయిల్గా అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా ఆ వీడియోని అయితే వాచ్ చేయండి. నేను కూడా లింక్ అయితే నా వీడియోలో అయితే కింద కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. తర్వాత అత్తయ్య అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మా అల్లుడు, అమ్మ ఎత్తుకుంది కదా అల్లుడు, ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను వాడిని 3 years తర్వాత. అండ్ మేము ఇండియా రావడానికి ముందే ఒక 10 days ముందు వాడు హాస్పిటలైజేషన్ అయ్యాడు అనమాట. 1 week హాస్పిటల్లో ఉన్నాడు. సో అదంతా ఇంకా గుర్తొచ్చింది. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఏడ్చాము. వాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడిని ఆల్మోస్ట్ చాలాసేపు ఎత్తుకొని అలానే ఏడుస్తానే ఉండే అనమాట. అలా ఇంకా మా వాళ్ళందరూ హ్యాపీ మూమెంట్స్, తర్వాత ఎమోషన్స్, హ్యాపీ టీయర్స్ అన్నీ కలిపి అయితే బయటకు వచ్చాయి అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పెద్దనాన్న తాతయ్య అమ్మమ్మ వీడియో పంపుతావు. సాయనాలు వచ్చిన సరేలా చేస్తాం. పెద్దగా అయిపోయింది. ఏమన్నారా మరి బ్యాగులు? రేపటి వరకు చెప్తాను. ఇంక ఇక్కడ నాన్న వచ్చేసి ఏంటంటే అప్పటికి వాళ్ళు 2.5 hours వెయిట్ చేశారు. అలానే నిల్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము ఎంతసేపటికి బయటికి రావట్లేదు. అండ్ వాళ్ళు ఫోన్ చేసినా కూడా లాస్ట్లో ఫోన్ చేసి చెప్పామన్నమాట, ఇలా బ్యాగులు మిస్ అయ్యాయి, ఆ ప్రాసెస్ నడుస్తుంది అని చెప్పేసి. ఇంకా నాన్న జర్నీ చేసి వచ్చాడు కదా, డ్రైవింగ్ చేసుకుని అంత దూరం నుంచి. సో ఓపిక లేక కింద అయితే పడుకున్నాడు అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంత గుగ్గల్లాగా ఉంటుంది అనుకోలే. అది అత్తగారికి వచ్చింది. చూడరానికి తీసుకుంటానికి మంచిగా ఫీలింగ్ వచ్చింది. आता
ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ డిస్టర్బెన్స్ కానీ ఉన్నా కూడా మా వాళ్ళందరిది కొంచెం గుర్తుగా ఉంటుందని అయితే ఉంచాయన్నమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. దేశ్విక్ వచ్చిండ్రా. ఇంకా తాత తాత నాన్న వీళ్ళు తాత 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 అగో మామ అత్త అదిగో వెళ్ళు. అమలుగాడు ఎవరు వీళ్ళంతా? ఎవరు మీరంతా? డైరెక్ట్గా మా అన్నయ్య, మా బాబాయ్, మా గుండు పిన్ని, మా వదిన, తమ్ముడు, మధ్యలో బావ. శామ్ క్రియేటివ్ ఐడియాస్. మేడం మీరు కొంచెం ఫేస్ ఇటు తిప్పుతారా? శామ్ క్రియేటివ్ ఐడియాస్. అత్తయ్య, అమ్మ, ఈయన మా పెద్ద బావ గారు. దాని గురించి పడుతుంది, దానికి ఇప్పుడే చేశాను నేను. అది పోయింది. ఓ షేట్ ఫస్ట్ పోయి చూపించింది మా అమ్మ. జూమ్ జూమ్ తాత తాత చాలా మాట మాట్లాడు కదా పాట పాట పాట. నామ నామ మంచిగా బాగుంటుంది. తాత అంట తాత. జై శ్రీరామ్ చెప్పు. డైరెక్ట్గా నా వీడియోలో, డైరెక్ట్గా మా మామ వీడియోలో 3 నెలలు ఉండే మేము వెళ్ళేటప్పుడు. స్పెక్స్ పెట్టుకో, వీడియో తీస్తున్నా. వీడియోలో రావా నువ్వు? రావా? పెట్టుకో. ఓ వీడియోలో రావా? నీ ఇష్టం. నేను అయాన్ష్ ఒక్కడనే తీస్తా వీడియో. మామ మామ తాత 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 తాత. ఓ పండగే పండగ దానికి. అయాన్ష్ 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 బిలు. అయాన్ష్ దేశ్విక్ దేశ్విక్ అయాన్ష్ కొట్టు. ఇక స్టార్ట్ చేయి చెరొకటి కొట్టు.
ఇక్కడ వచ్చేసి అయితే పాప గుర్తుపట్టింది అనమాట. అంటే నార్మల్గా అన్నయ్య ఫోన్ చేయగానే మామ అని చెప్పేసి అంటాడు. సో మామని గుర్తుపట్టింది. తర్వాత మా ఆడపడుచుని అత్త అత్త అంటుంటే అది దానికి ఇక్కడ రావడానికి ఒక 1 వీక్ ముందు నుంచి అత్త అనే గట్టిగా స్టార్ట్ చేసింది అనమాట. సో అలా గుర్తుపట్టింది. నాన్న నామ్ అని చెప్పేసి అంటే జై శ్రీరామ్ అని ఇలా పాటలు పాడడం అలా గుర్తుపట్టింది అనమాట. సో ఇంకా కొత్త లేదు పాట లేదు, మంచిగా చిల్ అవుతా ఉంది. ఇంకా అన్ని ఎమోషన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మెల్లగా బయలుదేరాం. పైన విజిల్స్ వేసి పంపించిన దాకా పైన ఉన్నాం, కింద 1 గంట ఉన్నాం అనమాట. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎవరు ఎత్తుకుండే డాడీ ఏ అంటే అది కూడా అరుస్తుంది చూడు ఏ మామేడమ్మా అగ్గో వచ్చింది అంటరా అగ్గో మామ దగ్గర వెళ్ళు మామ దగ్గర వెళ్ళాలి వెరీ గుడ్ గ్రూప్ ఫోటోవా దాంట్లోనే మంచిగా ఉంది, దాంట్లో ఎక్కువ లైట్ వచ్చింది. మెహర్ ఏమంటుంది ముడ్డేది అంటుంది, ఇంజక్షన్ వేస్తుందంట. అయిందన్నయ్య టైము ఓరి అమ్మ 5 అయింది. లగేజ్ రాకపోతే పరిస్థితి ఏందో. లగేజ్ కంటే ఒకదానికి 50,000 వర్త్ అంట, 50,000 వర్త్ అంట. మన ఒకవేళ మన లగేజ్ పోతే అంటే అట్లా అంటే రాయమన్నారు వాళ్ళు, ఏమేమి ఉన్నాయి దాంట్లో ఐటమ్స్ ఏంది అని చెప్పేసి రాయమన్నారు. ఇక్కడ బ్యాగ్స్ విషయానికి వస్తే ఏంటంటే ఫస్ట్ డెట్రాయిట్లో మన బ్యాగ్స్ స్కాన్ అయినాయి కదా. సో వాళ్ళకి ఇక్కడ లిస్ట్ వస్తుందంట. సో ఆ లిస్ట్ ప్రకారం మన 3 బ్యాగ్స్ మిస్ అయినాయి. మాతో పాటు ఇంకొకరిది ఒక బ్యాగ్ మిస్ అయింది అనమాట. అండ్ మావి ఏంటంటే మొత్తం కూడా మేము తీసుకున్న గిఫ్ట్ ఐటమ్స్ అండ్ బావ క్లాత్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక బ్యాగ్ అయితే మొత్తం 3 మిస్ అయిపోయినాయి అనమాట. ఇంక ఇంటికి వచ్చిన మా బట్టలు కూడా లేకుండే బావకైతే. సో ఇంకా అలా వాళ్ళు ఒక ఫామ్ ఇచ్చారు, దాంట్లో 50,000 వర్త్ అని రాయమన్నారు అనమాట. ఒక్కొక్క బ్యాగ్కి ఎక్కువ అని రాయకండి అన్నారు. మేము అలా ఎలా రాస్తాము, మావి అన్ని గిఫ్ట్ ఐటమ్స్ కదా, అవి 50,000 వర్త్ కంటే ఎక్కువే ఉంటాయి కదా అని చెప్పేసి అన్నాం అనమాట. సో ఫామ్ ఫిల్అప్ చేసాము. మోస్ట్లీ నెక్స్ట్ ఫ్లైట్లో వస్తాయి, లేదు అంటే ఇంకా చూడాలి అని చెప్పేసి అన్నారనమాట. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కొరియర్ చేయడానికి మనకి హైదరాబాద్ అడ్రస్సే ఇచ్చాము మేము అన్నయ్య వాళ్ళది. అలా ఇంకా ఇచ్చేసి అయితే మొత్తానికి ఎవరికి వాళ్ళ కార్లు అయితే బయలుదేరారు అనమాట. మా ఆడపడుచు వాళ్ళు ఏంటంటే బాబాయ్ది ఆఫీస్లో స్వైప్ చేసి రావాలని వాళ్ళు వెళ్ళారు, అమ్మ వాళ్ళు వాళ్ళ కార్లో వాళ్ళు బయలుదేరారు. మేమేమో ఇక్కడ బావ వాళ్ళ చిన్న నాయనమ్మ అండ్ మేనత్త కూతురు అనమాట. వీళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి వస్తా అన్నారు, బట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా వద్దని చెప్పేసాం. ఇలా అవుటర్ రింగ్ రోడ్ దిగిన తర్వాత ఒక హోటల్ దగ్గర అయితే ఆగారనమాట. అలా టీ స్టాల్ దగ్గర అయితే ఆగాము. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎట్లా కూర్చుండో ఇండియాకి వచ్చిన తర్వాత మెయిన్ డిఫరెన్స్ చూసారు, పిల్లలు ఇలా ఎలా పడితే అలా కూర్చుంటారు అనమాట. అక్కడేమో ఓన్లీ కార్ సీట్లోనే కూర్చోవాలి. ఇంకా మొత్తానికి బయలుదేరిన తర్వాత ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగాము. టిఫిన్ చేద్దాము, ఇంటికి వెళ్ళే వరకు లేట్ అవుతుందని. మోస్ట్లీ అయితే మేము తొందరగా వెళ్ళిపోవాలి 8:30 వరకు. కాకపోతే ఏంటంటే ఇంకా బాబాయ్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారు కదా, సో వాళ్ళకి అక్కడ లేట్ అయింది. వాళ్ళ కోసం అయితే ఇంకా మేము ఇక్కడ ఆగి ఇక్కడే చాలా టైం అయితే పట్టిందన్నమాట. నాన్న వాళ్ళేమో ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారనమాట. సో అందరం టిఫిన్ కాగుదామని ముందైతే అనుకోలేదు. ఇంకా అలా అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయాము. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. 200 టిఫిన్లు. నాన్న డాడీడి బాగుందా? అగో డాడీడి అడుగు డాడీ. నా బోండా వచ్చినాయి. ఫస్ట్ బోండా తింటున్నా కానీ అంత ఎక్స్పెక్టేషన్ అంత లేవు. యష్ణ ఏం పట్టుకున్నావురా? రాయి రాయి రాయి. హాయ్ హాయ్. వాటర్ కంప్లీట్ అయ్యాక వాటర్ నా చిన్నగా చూసుకోరు వాళ్ళు. మేము యూఎస్ నుంచి రావడమే ఎండలో కూర్చోబెట్టి సాగు కొడుతుంది. ఏదైనా నువ్వు పడుకున్నావారా? ఇప్పుడు తింటారు వీళ్ళు. మేము తిన్నాం ఎండలో కూర్చొని తిని మళ్ళీ మాడిపోతుంది. మేము ఇప్పుడు లేటుగా వచ్చి ఇప్పుడు తింటుంది. మళ్ళీ ఆమె కోసం మేము ఆగాలంట. ఇండియా అంటేనే ఎండలు, ఎండలంటే ఇండియా. 7 feet.
వీడు వచ్చేసి అయితే మా ఆడపడుచు పెద్ద కొడుకు అనమాట. మేము వెళ్ళేటప్పుడైతే వాడు చిన్నగా అంటే కొంచెం చబ్బీగా పొట్టిగా ఉండేవన్నమాట. ఇప్పుడు 3 ఇయర్స్లో అంతా హైట్ అయిపోయిండు. ఇక్కడ ఉన్నప్పుడు ఫుల్గా కొట్టుకునేవాళ్ళం అనమాట ఇద్దరం కూడా. అలా వాడు పెద్దగా అయిపోయాడని చెప్తున్నాము. ఇంకా మొత్తానికి టిఫిన్లు చేసి కార్లలో జనాలు అయితే షిఫ్ట్ అయిపోయారనమాట. బావేమో వేరే కార్కి వెళ్ళిపోయాడు డ్రైవింగ్ చేద్దామని. ఇంకా ఇక్కడ ఆడపడిచాము ఈ కార్లోకి వచ్చేసింది. ఇంకా మొత్తానికి మా ఊరికి అయితే రీచ్ అయిపోయాను అనమాట. అంటే కోదాడ, మాదేమో గణపవరం విలేజ్, అత్తయ్య వాళ్ళది హుజూర్నగర్. సో ఇంకా ఇంతకుముందు ఏంటంటే రోడ్లు బాగోపోయాయి హుజూర్నగర్ రోడ్కి. ఇప్పుడు హుజూర్నగర్ రోడ్ అంతా వేశారు. అండ్ ఎక్కడ చూసినా కూడా అసలు ఒక ఊరికి మధ్యలో ఇది విలేజ్ అన్నట్లు లేదనమాట. అన్ని షాప్స్, రెస్టారెంట్లు, అలా ఇల్లులన్నీ కూడా ప్రతి ఒక్క ఇల్లు కూడా ఫుల్ డెవలప్ అయిపోయి ఉన్నాయన్నమాట. అలా ఇంకా మొత్తానికి ఒక 5-10 మినిట్స్లోనే ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ అత్తగారి ఫ్యామిలీ అంతా కూడా బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. మాకు ఎలా వెల్కమ్ చెప్పారు ఏంటి అని అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అది ఆపాలి కదా, సాంగ్స్ న్యాచురాలిటీ రావాలి కదా. చూడండి మా వాళ్ళంతా వెయిట్ చేస్తారు అనమాట స్టెప్స్ మీద. ఇక్కడ మా వాళ్ళు ఇంత కష్టపడి రాసిరు అనమాట. ఏంటది రాసింది? నేను మా పుష్ప ఎవరు అనుకున్నా. మా పాప పేరుని పూని చేసిరు మా వాళ్ళు. మాకి అజు నీ పేరు రాశారు అక్కడ. అదే కదా మష్నా ఏంది ఫస్ట్. డాడీ ఇంత సన్నగా ఉన్నవేంది? మా వాళ్ళందరూ సన్నగా అంటారు. సో ఇప్పుడు అందరు నన్ను లావు చేసి పంపిస్తారు. అంతే కదా, లావు చేసి పంపిస్తారు. ఇందులో శివ వచ్చిండు, జయ వచ్చిండు. అది పాపం మిస్ అవుతుంది నా దాంట్లో వీడియోది. షేక్ అవ్వకూడదు. ఇక్కడ బాబుని ఎత్తుకొని ఉన్నాడు కదా, ఆ మావయ్య బ్రెయిన్ స్ట్రోక్తో అయితే చనిపోయారనమాట. మావయ్య అయితే నిజంగా నోటి నిండా పలకరిస్తాడు. ఎవరినైనా కూడా కోడలా అని చెప్పేసి చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాడు. అలాంటిది అలా జరగడం అనేది అయితే ఫ్యామిలీలో చాలా బాధాకరం అనమాట. ఇంత హ్యాపీ ఫ్యామిలీలో ఇలాంటి విషాదం జరుగుతుంది అని చెప్పేసి ఎవ్వరూ ఊహించలేదు. ఇంకా ఇంట్లో ఆ కార్యక్రమాలన్నీ చేస్తుంటే కూడా ఏదో ఎక్కడో ఉన్నారు మావయ్య, ఏదో ఫంక్షన్ చేస్తున్నాం అన్నట్లే ఉంది, కానీ చనిపోయినట్లయితే అస్సలు లేదనమాట. సో అలా అయితే జరిగింది. ఇంకా ఇక్కడైతే దిష్టి తీసి అదంతా చేస్తూ ఉన్నారు. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. వైరస్ నచ్చుదని మరి అప్పటికప్పుడు దొరకాలిగా. తీసుకుంటాను, వాడే తీసుకుంటాను.
ఇంకా మేము వచ్చేసి అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటాం అనమాట. ఇంకా కింద జిస్టి ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పైకి అయితే వెళ్తా ఉన్నాము. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మా గార్డెన్ ఎస్ లేదు మంచిగా నిన్నే క్వశ్చన్ మార్క్ అట్లే చూస్తారు తర్వాత నా కోసం ఎదుగుతారు తర్వాత. ఓ మర్చిపోయి ఇంత పొడి పెంచేది కటింగ్ 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 ఇక్కడ చూడు ఇక్కడ చూడు అమ్మ సర్లే డాడీ కట్ చేస్తా ఇక్కడ ఓకే కాదు రిబ్బన్ కొత్త కట్ చేస్తాం, కొత్త ఇల్లు తీసుకోవాలి. రాదు కదే ఆ లిఫ్ట్ అనుకొని వెల్కమ్ టు హోమ్ వెల్కమ్ టు హోమ్ వెల్కమ్ టు హోమ్ వెళ్ళి దాన్ని అక్కడ పెట్టండి ఫస్ట్ రైట్ లెగ్ రెండు లెగ్లు ఉన్నాయా? ఓకే అట్టించి రాపో. దాంట్లో పెట్టి ఆ క్లాత్ మీద అడుగు ఇక్కడ లైట్లు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు. స్టాండ్ లోపలికి వెళ్దాం. నీ వీడియో తీస్తున్నా అక్క ఉండు వచ్చేసినామా అది స్పందన మమ్మీ పేరు చేర్పించి అది మంచి కెమెరానే చూస్తుంది. ఇంక ఇక్కడ డెకరేషన్లు ఈ ఏర్పాట్లు అవన్నీ ఎవరు చేశారు ఏంటి అని అయితే మొత్తం డీటెయిల్గా అయితే మా ఆడపడుచు ఛానల్లో ఉంటుంది, శామ్ క్రియేటివ్ ఐడియాస్ అని చెప్పేసి తన ఛానల్లో కూడా వీడియో అయితే వస్తుంది. ఇద్దరం కూడా ఇలా బిజీగా ఉండడం వల్ల అనుకోని సంఘటనలు జరగడం వల్ల అయితే చాలా వీడియోస్ అయితే డిలే అయిపోయాయి అనమాట. ఇంక ఇంట్లోకి రాగానే దేవుడి దగ్గరికి వచ్చేసి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అందరం కూడా లంచ్ ఇక్కడే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా ఆ వీడియో అంతా ఏమీ తీయలేదు అనమాట. అప్పటికే పాప చాలా క్రాంకీ ఉంది అని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే ఏమి షూట్ చేయలేదు. నెక్స్ట్ వీడియో వచ్చేసి అయితే మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి, మా అన్నయ్య వాళ్ళు ఏం చేశారు ఏంటి అని అయితే నెక్స్ట్ ఆ వీడియో అయితే రాబోతుంది. అప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది ఇవాళ వీడియో మీకు ఎలా నచ్చింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరిన్ని మంచి వీడియోస్తో అయితే మేము ముందుకైతే రాబోతున్నాం. అప్పటి వరకు సపోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.